వెల్కమ్ టు విరాన్షి ఛానల్. ఈరోజు మీకు రాయలసీమ ఓలిగలు అవి ఎలా తయారు చేయాలో చూద్దామా? ఓలిగలు చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ ఓలిగలు రవ్వ అండి. ఇది కొద్దిగా జల్లి వేసుకుందాము. ఇది ఓలిగల రవ్వ అండి. ఇది సపరేట్గా అమ్ముతారు ఓలిగల రవ్వ. ఒక గ్లాసు ఓలిగల రవ్వ అయితే ఒక పావు గ్లాసు మైదా పిండి రెండు వేసేసి బాగా చపాతీ పిండి మాదిరి కలుపుకుందాము. చపాతీ పిండి అంటే చపాతీ పిండి మాదిరి కూడా కాదు, కొద్దిగా లూజుగా కలుపుకోవాలి. చపాతీ పిండి కొద్దిగా గట్టిగా కలుపుకుంటాం కదా, ఇది కాస్త లూజుగా కలుపుకుంటే మనకు బాగా వస్తుంది. ఇలా కలుపుకోవాలి. గార్ల పిండి ఉండిద్ది కదా, అట్లా కొద్దిగా అలా కలుపుకొని దీని మీద కొద్దిగా ఆయిల్ వేసేసి, కొద్దిగా ఇది ఆయిల్తోనే ఉండిద్దండి కాస్త పని. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక 2 గంటల పాటు బాగా నానబెట్టేస్తే సరిపోతుంది. ఈ రవ్వ నానబెట్టేటప్పుడు ఉల్లిపాయ కానీ ఏదన్నా చేతికి అట్లా మనం ఉల్లిపాయ కట్ చేసినట్టుగా అట్లుంటే బాగా శుభ్రంగా కడుక్కొని చేసుకోవాలండి. ఉల్లిపాయ తగిలితే ఇది రావంటారు ఓలిగలు, అందుకని ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ముందుగా పూర్ణం రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈ పూర్ణము అంతకుముందు వీడియోలో ఉంది ఎలా చేయాలో, అది చూడండి. ఓలిగలకు ఇలా పూర్ణం రెడీ చేసి పెట్టుకున్నాను. పిండి బాగా నానిందండి. ఇప్పుడు దీంతో కొద్దిగా ఆయిల్ పోసుకొని బాగా ఇట్లా కలుపుకుందాము. చూశారు కదా ఇలా. నెక్స్ట్ ఇట్లా ఓలిగల పేపరు అమ్ముతారండి. ఇట్లా పేపర్ కొనుక్కొచ్చుకుంటే దీని మీద ఓలిగలు చేయొచ్చు. ఇలా చేసేసుకొని కొద్దిగా ఆయిల్ పూసేసి ఉంచుకుందాము. ఇట్లా ఒక ఉండలుగా చేసుకోవాలి, కొద్దిగా పెద్ద ఉండలుగా. పెన్నం పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక అది వేసుకుందాం. నూనె వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, మన ఇష్టం, మన ఆప్షన్ అది.
తిప్పి వేసుకొని ఇంకా తీసేద్దాం. ఓలిగలు రెడీ అయినాయండి. ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి చేసి నాకు కామెంట్ పెట్టండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.